జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు వినాయక చవితికి ఫ్రెండ్స్, ఇంట్లో చిన్న డెకరేషన్ పిల్లలు తయారు చేస్తారు. డెకరేషన్ని వాళ్ళకి వచ్చినట్టు బాగా చేశారు, నీట్గా చేశారు. తక్కువలో చేసిన బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఒక క్లాత్ వేశారు, దానికి ఫ్లవర్స్ అండ్ ఆకులు, వినాయకుడు ఒకటి డ్రా ఇచ్చేసారు. పిల్లలు బాగా చేశారులేండి. వినాయకుడు డ్రాయింగ్ చేసి ఒకటి బాగా పెట్టారు. నీట్గా ఉంది, అందంగా కూడా ఉంది. మీరు ఎంతవరకు వచ్చింది మీ పూజ? అందరూ చేస్తున్నారా వినాయకుడి పూజ? ఈరోజు వినాయక చవితి కదా, అందరూ ఎంజాయ్ చేసే పండగ, అందరూ ఇంట్రెస్ట్ పెట్టే పండగ. ఈ పండగ మా అమ్మాయి తమలపాకు పైన స్వస్తిక్, ఒక ఆకు పైన స్వస్తిక్ రాస్తుందండి. స్వస్తిక్, ఇంకో ఆకు పైన ఓం అనుకుంటా. స్వస్తిక్ చాలా కష్టపడి, అయ్యో బాబోయ్, స్వస్తిక్ పై ఇక్కడ రాసింది ఆకు పైన, ఈ ఆకు పైన ఓం రాస్తుందండి. బాగా వచ్చింది. అంటే తమలపాకు మీద అంత అందంగా కనిపించట్లే కానీ బాగుంది. జై శ్రీరామ్. గణేష్ మహారాజ్ కే జై. శ్రీ బోలో జై గణేష్ మహారాజ్ కే జై. గణేష్ మహారాజ్ కే జై. ఈ గణేశుడి పూజ స్టార్ట్ అయ్యిందండి. అదే స్టార్ట్ అవుతుంది. ఇంకా డెకరేషన్ చేస్తున్న పిల్లలు కష్టపడి. పాపం ఉదయం 5:30 లేచారట, అయినా ఇంకా అవ్వలేదు 10 అయినా పూజ. అది మా కష్టం. మరి చూసారు ఎంత కష్టపడుతుంటాం మా వాళ్ళు. నేను కూడా వేరే ఊరి నుంచి రావడం లేట్ అయింది. ట్రైన్ 1 అవర్ డిలే అయింది. వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఉండేది వైజాగ్ పక్కన చిన్న విలేజ్ అండి, లింగాలతిరెడ్డి అని. ఎంతమంది తెలుసు లింగాలతిరెడ్డి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మా ఊరు. మా ఊర్లో శివాలయం ఉందండి. త్వరలో శివాలయం కూడా విజిట్ చేస్తాను. చూడండి, మా ఆవిడ కింద పేటేసింది వినాయకుని పెట్టినందుకు. ఆ విగ్రహం, కొన్ని విగ్రహాన్ని బయట తీస్తున్న దైవ బలం నుంచి పైకి తీసి ఓపెన్ చేస్తుందండి. మట్టి వినాయకులండి, మొత్తం మట్టి వినాయకుడిని తీసుకున్నాం మేము, ఎందుకంటే పర్యావరణానికి ప్రాబ్లం లేకుండా. చూడండి, మట్టి వినాయకుడే. చిన్న వినాయకుడిని నీట్గా ఉన్నాడు కదండి, అందంగా కూడా ఉన్నాడు. శ్రీ గణేష్ మహారాజ్కి జై. నెక్స్ట్ సౌత్ ఇండియా నుంచి ఒకటి మాకు బాక్స్ ఒకటి వచ్చిందండి. సౌత్ ఇండియా నుంచి ఒకటి వచ్చిందండి, అది కూడా మట్టి వినాయకుడు ఏంటండి. మట్టి వినాయకుడు చూద్దామండి ఎలా ఉందో. మళ్ళీ లోపల బాక్స్ ఓపెన్ చేస్తున్నారు, నేను కూడా చూడలేదు. ఓపెన్ చేస్తున్నారండి. పోటీ, నేను ఓపెన్ చేస్తాను. చూడండి, ఇది కూడా మట్టి వినాయకుడేనండి. బాగుంది. లాగుతున్నారు బయట కష్టపడి. అయ్యా, చూడండి, కింద బుట్ట కూడా వచ్చింది వినాయకుడితో. అంటే మనం ఎలాగ వినాయకుడిని ఎక్కడ తీసుకు నిమజ్జనం చేయవసరం లేదు కదా, దాంట్లో పెట్టి వాటర్ పోస్తే కరిగిపోద్ది అనుకుంటా. మట్టి కదా, చాలా కష్టపడతారు ఆయన. వీళ్ళ వల్ల అవ్వలేదండి. మనం ఆఖరికి రంగులు దిగాల్సి వచ్చింది వినాయకుని బయట తీయాలంటే. చూడండి, తీసానాగో. శ్రీ గణేష్ మహారాజ్కి. చూడండి, ఆ అట్టాకు వేసాము. కింద పేట, పైన అట్టాకు పైన రైస్ వేసామండి. రైస్ వేసి రైస్ మొత్తం సమానం చేసి ఇద్దరు దేవుని పెట్టామండి. సౌత్ ఇండియా నుంచి వచ్చిన దేవుడు ఒకటి, నెక్స్ట్ ఇక్కడ మట్టి వినాయకుని ఒకటండి. 2 వినాయకులు రెడీ చేసామండి. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. డెకరేషన్ తెలిసింది కంటే గంధం, బొట్టు అండ్ ఇంకా పువ్వుల దండలు, పత్తిర్లు ఇవన్నీ ఉంటాయి కదండి. కష్టపడి అన్నీ చేసాము. ముందు గంధం, కుంకుమ. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. జై జై శ్రీరామ్. గంధము, కుంకుమ,
బా చూడండి మా పిల్లలు చదివి తక్కువన్నా భక్తి ఎక్కువ అంటారు కదా, బుక్స్ కూడా పెట్టేశారు. చదవకపోయినా పర్లేదు, దేవుడు చదివిస్తాడే కానీ నమ్మకం అలా ఉంటుంది మా వాళ్ళతోటి. బుక్ తీయమంటే బుక్ తీయరు కానీ ఇలాంటివన్నీ బాగా చేస్తారండి. చూడండి ఫ్లవర్ డెకరేషన్ స్టార్ట్ అయింది. చిన్న దండ దేవుడికి, ఆ తర్వాత పసుపు తాడు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉండ్రాలండి చూడండి, ఏది లేకపోయినా దేవుడి మూడికి ఇది పక్క ఉండాలండి. ఉండ్రాలో ఉలవలు అంటారు కదండి, తెలిసి ఉంటుంది అందరికీ, తెలుసుకోండి. ఉండ్రాలు ఉలవలు పక్కా ఉండాలండి వినాయకుడికి. ఈరోజు పండగ కదండి. చూడండి బయట వర్షం పడుతుంది, ఎవరు బయటికి వెళ్ళకండి, వాతావరణం కూడా చాలా ఘోరంగా ఉంది. ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, ఆనందంగా ఉండండి, ఆనందంగా వెళ్ళండి హ్యాపీగా. ఒకవేళ ఈవినింగ్ నిమజ్జనానికి వెళ్ళినా జాగ్రత్తకి వెళ్ళండి హుస్సేన్ సాగర్కి. చూడండి పసుపు వినాయకుడు, పక్కన బెల్లం అండి. నెక్స్ట్ పొమ్మిదులు. బయట జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, బయట వర్షం బాగా పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో. హుస్సేన్ సాగర్కి వెళ్తే మరి జాగ్రత్త బైక్ మీద వెళ్ళండి. రూల్స్ పాటించండి ఫ్రెండ్స్, స్లోగా వెళ్ళండి. మా నమ్మకం ఫ్యామిలీ ఉంటుంది ఇంటి దగ్గర, దయచేసి పాటించండి. ఇది ఓన్లీ పూజదండి. ఈవినింగ్ నిమజ్జనం కూడా వీడియో తీసి యూట్యూబ్లో పెడతానండి. దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి పత్రికలు మొత్తం పెడుతున్నాము. తంగిడి పువ్వులు అండి, తంగిడి పువ్వులు చూసి ఉంటారు చాలామంది, తెలిసి ఉంటారు. తంగిడి పువ్వులు అండి అంటే ఎక్కువ మన నాగల చేతికి ఎక్కువ వాడుతూ ఉండేవి తంగిడి పువ్వు అనేది. వినాయకుడు కూడా పెడతారండి, కానీ సీజన్ అది ఎప్పుడు ఉంటుందండి పువ్వు మ్యాక్సిమం. ఇది తంగిడి పువ్వు అనేది ఎల్లో కలర్ ఉంటుందండి పువ్వు, మంచిది. నెక్స్ట్ స్వీట్ కార్ను. జై శ్రీరామ్, వినాయకుడికి జై. జై బోలో వినాయక్ మహారాజ్కి జై. చూడండి అరటిపళ్ళు, తమలపాకు, అదే తాంబూలం కదండి, తాంబూలం కూడా పెట్టాము. దయచేసి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళే ముందు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటి నీట్గా రండి. వర్షం పడుతుంది, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ ఓపెన్లో ఉంటాయి హైదరాబాద్లో, అందరూ తెలిసిందే కదా. వీలైతే బయటికి వెళ్ళండి, లేదంటే ఇంట్లో ఉండండి. 99% ఇంట్లో ఉంటేనే పెట్టండి ఈ వాతావరణానికి, వర్షానికి. ఎంత తక్కువ వర్షం పడినా మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ మూలలో ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళే ముందు చూసి శుభ్రంగా హెల్మెట్, రెయిన్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి బయటికి వెళ్తే. వర్షం చాలా డేంజర్ అండి, తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి మా పిల్లలు ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా, రెక్కలు తీసి ఆ చిత్తాలు కలుపుతున్నారండి. అంటే మనం పూజ చేసేటప్పుడు చూడండి ఫ్రూట్స్ మొత్తం అన్నీ దేవుడి మీద పెడుతున్నామండి, అన్ని డెకరేషన్ అలంకారం చేస్తున్నామండి దేవుడికి. చూడండి నెక్స్ట్ ఇంకా నైవేద్యం అండి, స్వీటు. ఆ తర్వాత సరిడు వడపప్పు అండి, పరవన్నం అండి, పంచామృతం, పులిహార, ఇడ్లీ. ఇదేనండి అసలు నైవేద్యం దేవుడికి. ఉండ్రాలు ఉలవలు అండి, కొమ్మిశనగలు అండి, పప్పు అన్నం అండి. మొత్తం 9 ఐటమ్స్ అండి దేవుడికి. అంటే ఎవరెన్ని ఐటెం పెట్టినా పర్లేదండి, కానీ 9 ఐటమ్స్ పెడతారండి దేవుడికి, వినాయకుడికి అండి. ఈ సంవత్సరం ఏ వినాయకుడైనా 9 రోజుల్లోనే అనిపి ఉండాలండి, లేదంటే ఈ సంవత్సరం గహనం ఉందండి. 9 రోజుల మొత్తం ఈ సంవత్సరం అవకొట్టేయాలండి దేవుళ్ళని అందరినీ. గహనం ఉందటండి ఈ సంవత్సరం. అయితే 9 రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుందండి. దీపారాధన స్టార్ట్ అయిందండి.
దీపారాధన స్టార్ట్ అయింది. వినాయకుడి పూజ స్టార్ట్ చేసామండి. జై శ్రీరామ్. శ్రీ గణేష్ మహారాజుకి జై. గణేష్ మహారాజుకి జై. వినాయకుడి కథ స్టార్ట్ అయిందండి. అంటే మా ఆవిడ ముందు స్టార్ట్ చేసిందండి పూజ. చూడండి, డెకరేషను నీట్గా వచ్చిందండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ ఈవినింగ్ మళ్ళీ నిమజ్జనం కూడా ఒక వీడియో తీసి పెడతానండి యూట్యూబ్లో. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. వాతావరణం బయట వర్షం పడుతుంది కండి. జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినా నీట్గా వెళ్ళండి. ఇంటి దగ్గరికి చూసుకుంటండి. డ్రైనేజ్ లోపంలో ఉంటాయండి. ఇంకా మా ఉండేది కృష్ణనగర్ అండి. కృష్ణనగర్లో ఎప్పుడు చూసినా డ్రైనేజ్ పారుతూనే ఉంటుందండి. బయట వెళ్ళినంత సిరాకు వస్తుందండి. ఇప్పుడు మనం తీసుకున్న చిన్న స్టోరీ చదువు మనం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. శ్రీ గణేష్ మహారాజుకే జై. గణేష్ మహారాజుకే జై. శ్రీ గణేష్ మహారాజుకే జై. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ గణపతి పప్ప మోరియా. ఆదా లడ్డు చోరియా. గణపతి పప్ప మోరియా. ఆదా లడ్డు చోరియా. గణపతి పప్ప మోరియా. ఆదా లడ్డు చోరియా. చూడండి, హారతి కూడా ఇచ్చామండి దేవుడికి. ఈరోజు ఈ వీడియో లాగా పూర్తయిందండి. మార్నింగ్ రావడం లేట్ అయిపోయిందండి. ట్రైన్ బాగా 1 hour డిలే అయింది. ప్లీజ్ దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. గోవిందా గో.